పుస్తకంలో నుండి 51 పాట అందరం కలిసి వాడుకుందాం. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, నీకోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని, తన కోసమే బ్రతకాలని దేవుడే నిన్ను కన్నాడని, నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, తన రూపమే నీకు ఇచ్చి ఈ భువికి పంపాడని, తన మహిమకే కీర్తి తెచ్చి ఈ భువిలో చాటాలని, నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను, నువ్వు పుట్టక ముందే పని పుట్టెను, నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను, నువ్వు పుట్టక ముందే పని పుట్టెను, ఆ తండ్రి పని నీవు చేయాలని, ఈ తనువుతో పూర్తి చేయాలని, ఈ జీవ గ్రంథంలో రాయించెను, నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, అపోస్తలులు శ్రమను అనుభవించి పని పూర్తి చేశారని, అదే బాటలో నీవు నడచి నీ పనిని చేయాలని, పని చేయు వారికి పరలోకము సహకారం అందిస్తే అవకాశము, పని చేయు వారికి పరలోకము సహకారం అందిస్తే అవకాశము, నీ వంతు పని నీవే చెయ్యాలని, ఈ తనువుతో పూర్తి చెయ్యాలని, ఈ తరములో నిన్ను పుట్టించెను, నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ప్రభు, పాటల్లోను తండ్రి నన్ను మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభు. ఇప్పుడు నన్ను మీ మాటలు మేము ఆలోచించబోతుండగా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. నాయన మీ మాటలు తండ్రి విని నాయన అర్థం చేసుకుని తండ్రి మీ కొరకు బ్రతుకులా ఉన్న కృప చూపించమని తండ్రి మీరే మంచి జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి మా అందరికీ మీ మాటలు నేను తెలియజేయమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే దేవుని సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొద్ది విషయాలు ఆలోచన చేద్దాం బైబిల్ నుంచి. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే, దేవుడు శపిస్తాడా? ఒకవేళ దేవుడు శపించినట్లయితే ఎలాంటి వారిని శపిస్తాడు అనే అంశాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మరొకసారి, దేవుడు శపిస్తాడా? ఒకవేళ దేవుడు శపించినట్టయితే ఎలాంటి వారిని ఆయన శపిస్తాడు అనేది ఈరోజు ఆలోచిద్దాం. అయితే మనకి ఎక్కువగా దేవుని నుంచి మనం కోరుకునేది ఆశీర్వాదం. అలాగే మనం ఏమని అనుకుంటామంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దేవుడు మనకు కావలసినవి ఇస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు, దేవుడు నడిపించేవాడే కానీ విడిచిపెట్టేవాడు కాదు, ఇలాంటివి మనం మాట్లాడుకుంటాం కదండి. ఎక్కువగా దేవుడి కోసం మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన దీవించేవాడే, ఆయన మనుషులకి మేలు చేసేవాడే, కానీ ఏమాత్రం కీడు చేయడు. ఇలాంటి మాటలు మనకు ఎక్కువగా తెలుసు. అయినా దీవించే దేవుడే శపిస్తాడని మీకు తెలుసా? అయినా ఆయన దీవించే దేవుడు శపించడానికి గల కారణం ఏంటి? ఆయన ఎందుకు శపిస్తున్నాడు? దాని వెనకాల కారణం ఏంటి అని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో అసలు దేవుని చేత శపించబడిన వారు ఉన్నారా? మరి వారు దేవుని చేత శపించబడిన వారైతే ఎందుకు శపించబడ్డారు?
ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అలాగే ఇక్కడ మనం ఈ సందర్భాన్ని గ్రహించినట్లయితే, ఒకసారి ఆలోచన చేసినట్లయితే 14వ వచనం నుంచి 17వ వచనం దాకా దేవుడు ఇక్కడ ఆదాముని, అలాగే హవ్వని, సర్పమును, అలాగే ఈ సృష్టిని కూడా శపించినట్టుగా చూస్తాం. అసలు దేవుడైన యెహోవా ఆదాముని అలాగే హవ్వను శపించడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ మనం పరిశీలించినట్లయితే ఆయనే చెప్తాడండి. ఏమని చెప్తాడో తెలుసా? ఆదాముతో అంటాడు ఆయన, నేను తినకూడదన్న పండును నీ భార్య మాట విని తిన్నావు గనక నువ్వు బ్రతికే దినములన్నీ కూడా కష్టపడి నీ చెమటోచి నువ్వు బ్రతకాల్సి ఉంటుంది అని దేవుడు అతన్ని శపించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చెయ్యవద్దన్న పని చేశారు గనక వారిపైకి శాపం వచ్చింది. అంటే ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే శాపం వస్తుందా? అదే చెప్తున్నాడండి దేవుడు. నేను చెయ్యొద్దన్న పని చేశారు, నేను తినొద్దన్న పండును తిన్నారు, నేను చెయ్యొద్దనే చేశారు గనకే ఇదిగో మీ నిమిత్తం ఈ నేల శపించబడింది, మీ నిమిత్తం ఈ సృష్టి శపించబడింది, అలాగే మీరు కూడా శపించబడ్డారు అని ఆయన అవ్వను, ఆదాము గారిని శపించినట్టుగా చూస్తాం. అయితే ఆయన శాపం ఎందుకు వచ్చిందంటే, మనం ఒక్క విషయంలో అర్థం చేసుకోవాలంటే, ఆయన మాట వినకపోవడం వల్ల. ఇంకా ఎవరైనా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో ఆయన మాట వినకుండా ఆయన శాపానికి గురైన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు వారు? ఆదికాండము 4వ అధ్యాయము 11-12 వచనాలు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి ఉచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవై నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా దేశదిమ్మరివై తిరుగుతావని దేవుడు అతన్ని శపించాడు. ఎవరిని? కయ్యను గారిని దేవుడు ఎందుకు శపించాడు? అక్కడ చెప్తాడండి దేవుడు. ఏమని చెప్తాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నువ్వు దాన్ని ఏలుతావు అని చెప్తాడు. అంటే కయ్యను గారు ఇక్కడ ఏం చేశాడన్నమాట? ఆదమవ్వలు చేసిన విధంగా వారు చెయ్యొద్దన్న పని ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా కయ్యను గారు కూడా అదే చేసినట్టుగా కనిపిస్తుందండి. ఏం చేశారు? ఆయన సత్క్రియ చేయలేదు, పాపపు క్రియ చేశాడు, చెడు క్రియ చేశాడు. సత్క్రియ చేయకుండా పాపాన్ని చేసి దేవుడి దృష్టికి దోషిగా మిగిలిపోయాడు. ఇక్కడ అతడు దేవుని మాట వినకుండా పాపం చేశాడు గనక అతని పైకి ఏమొచ్చింది? శాపం, దేవుని శాపం వచ్చింది. ఇక్కడ మీరు అనొచ్చు, అక్కడ ఆదామవ్వలకు దేవుడు చెప్పాడు కదా, మీరు పండు తినకూడదని చెప్పారు కాబట్టి దాన్ని మీరినందుకు వారు శాపగ్రస్తులయ్యారు, బాగుంది. కానీ ఇక్కడ కయ్యను గారికి దేవుడు చెప్పలేదే నరహత్య చేయకూడదని. అప్పటి వరకు ఇంకా ధర్మశాస్త్రం కూడా లేదు కదా, మరి మోషే గారు ఇంకా ధర్మశాస్త్రాన్ని రాయలేదు కదా, అది ఎలా తప్పవుతుంది అనే ప్రశ్న మీకు వస్తే, అసలు ఇక్కడ దేవుడు నరహత్య చేయకూడదు అని చెప్పలేదు, కాకపోతే చెయ్యమని కూడా చెప్పలేదు. దేవుడు చెయ్యమన్నది చేయకపోతే ఎంత తప్పో, దేవుడు చెయ్యొద్దన్నది చేసినా అంతే తప్పు. అంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే మనం చేయాలి. దానికి మించి మనం ఎక్కువగా చేసినా, లేదంటే ఆయన చెప్పినది సరిగా చేయకపోయినా అది పాపం అవుతుంది. కనుక ఇక్కడ చెప్పకపోయినా కయ్యను గారు అర్థం చేసుకోవాలి. ఏమని? అసలు ఆదామవ్వలని దేవుడు శపించినప్పుడే ఆ నేలను శపించాడు కదండి. దేవుడు నేలను శపించాడు, మీకు ఇది సరిగా ఫలించదు, దాని పంటను మీకు ఇవ్వదు, ఇది మీరు కష్టపడి పండించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు కష్టపడి పండించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, కయ్యను గారు కూడా తండ్రి నుంచి వ్యవసాయం నేర్చుకున్నాడు కదా, ఆయన కూడా ఒక వ్యవసాయం చేసేవాడే కదా, తండ్రి నుంచి వ్యవసాయాన్ని నేర్చుకున్నాడే కానీ ఈ వ్యవసాయాన్ని చేస్తున్న ఆయన ఏదో ఒక రోజు తండ్రిని అడిగే ఉంటాడు. ఆదాము గారిని ఏమని అడుగుంటాడు? ఆదాము గారి దగ్గరికి వెళ్ళి, మనం పంట పండిస్తున్నాం కదా, ఈ భూమి ఏంటి అన్ని గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను మొలిపిస్తుంది ఏంటి,
ఈ భూమి ఇలా ఫలిస్తే మనం ఎలా పంటను పండించగలం, ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని అడిగినప్పుడు ఆదం అవ్వలు చెప్పే ఉంటారండి. చెప్పారా చెప్పండి? ఖచ్చితంగా చెప్పే ఉంటారు. మేము దేవుని మాట మీరినందుకు వచ్చిన శాపానికి ఫలితం, మేము దేవుని మాటను మీరినందుకు మా పైకి వచ్చిన శాపానికి ఫలితంగా మా వలన ఈ నేల శపించబడింది, మా వలన ఈ నేల సారం ఇవ్వనిదిగా మారిపోయింది. కనుక మనం కూడా, నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఆయన చెప్పిందే చేయాలి. మేము చెప్పింది చేయనందుకు శాపాన్ని అనుభవిస్తున్నాం, దానికి ప్రతిఫలంగా నేల కూడా శపించబడింది, అందుకే పంటలు సరిగా పండట్లేవు అని చెప్పే ఉంటాడండి కదా. మరి ఈ కయ్యను ఆదాము నుంచి ఈ వ్యవసాయం నేర్చుకున్నాడే కానీ దేవుని మాటను మీరకూడదు అని ఆ సారాంశాన్ని అర్థం చేసుకోలేకపోయాడేమో. ఆ దేవుని మాటను మీరకూడదు, దేవుని మాట మీరితే నేను కూడా నా తల్లిదండ్రుల శాపగ్రస్తుని అవుతాను అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడేమో. అలాగే దేవుడు చెప్పని పని చేశాడండి. దేవుడు చెప్పనిది చేశాడు. చెప్పనిది చేసి ఆయన దృష్టిలో ఏమైపోయాడు? ఆయన దృష్టిలో శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు, దేవుని శాపాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని శాపాన్ని పొందుకున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని శాపాన్ని పొందుకున్నారంటే, వారు చాలాసార్లు దేవుడికి అవిధేయులయ్యి దేవుని మాటను వినకుండా చాలా విధాలుగా వాళ్ళు కష్టపడినట్టుగా, దేవుడికి దూరం అయ్యి ఎన్నో కష్టాలు అనుభవించినట్టుగా, దేవుడి శాపాన్ని పొందుకున్నట్టుగా ఎన్నో సందర్భాల్లో చూస్తాం. వారు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వారిని తన శత్రువుల చేతికి అప్పగించడం, వారి పంటలను, వారి ఆస్తులను, వారి భూములను వారి శత్రువుల చేతికి అప్పగించడం, వారిని బాధపరచడం, వారి శత్రువులకి అప్పగించి ఇబ్బంది పెట్టడం లాంటివి మనం చూస్తాం. ఎందుకు అని అంటే వారి అవిధేయతే దానికి కారణం, దేవుని మాట వినకపోవడమే దానికి కారణం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడా అండి? ముందే చెప్పాడా? నా మాట వినకపోతే మీరు శపించబడతారు, నా మాట వింటే మీరు ఆశీర్వదింపబడతారని చెప్పాడా అంటే చెప్పాడండి. ఆ మాటను కూడా ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, దేవుడు ముందే చెప్తున్నాడు, మీరు నా కోసం బ్రతికి నేను చెప్పిన విధానంలో మీరు జీవిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. నేను చెప్పకుండా, నేను చెప్పనిది మీరు చేస్తే, నేను చెప్పింది మీరు చేయకపోయినా, నేను చెప్పనిది మీరు చేసినా, మీరు ఏదైతే నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించకుండా ఉంటారో, నా మాటలు మీరు గైకొనకుండా ఉంటారో, అలా ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ నేను చెప్పిన శాపాలన్నీ మీ పైకి వస్తాయని అక్కడ ఒక పెద్ద లిస్ట్ చెప్తున్నాడండి. ఇక్కడ మీకు ఆ శాపాలు ఎలా ఉన్నాయో తెలుసా? వారి పంటలు ఎండిపోవడం, భూములు సరిగా పండకపోవడం, అలాగే వారు కరువుకు గురవడం, వారికి తిండి దొరకకపోవడం, ఇలాంటి శరీర సంబంధమైన వాళ్ళకు ఇబ్బందిని కలిగించినట్టుగా ఇవి మీ పైకి వస్తాయని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీరపరంగా మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఇదిగో ఈ శాపాలని మీ పైకి వస్తాయని చెప్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఆయన ఏమని చెప్తున్నాడు అక్కడ? ఎందుకు శాపం వస్తుందని చెప్తున్నాడు? నా విధులను పాటించకపోతే మీ పైకి శాపం వస్తుంది అంటున్నాడు. విధులను పాటించకపోతే శాపం? అవునండి, ఈ మాట క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఏంటన్నమాట చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలను సంబంధులందరూ శాపములకు లోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆజ్ఞల విషయమే, ఆయన చెప్పిన మాటల విషయమే ఎవరైతే నిలకడగా ఉండరో వారు శాపగ్రస్తులని పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఇదే మాట ద్వితీయోపదేశకాండంలో మరొక చోట కూడా ఉంటుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు
శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనెను. అంటే ఇక్కడ చూడండి, దేవుడు వాళ్ళకు విధులను తెలియజేస్తున్నాడు. దేవుడు వాళ్ళకు కట్టడలను వివరిస్తూ ప్రతి ఒక్కటి వరకు చెప్తూ, ఇదిగో ఇది పాటించకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పగానే వారు ఏమన్నారు? ఆమీన్ అన్నారు. అంటే అవును అలాగ జరగాలని ఒప్పుకున్నారండి. అంటే అక్కడ ప్రతి ఒక్కదానికి వారు ఆమేన్ ఆమేన్ అనుకుంటూ పైనుంచి ప్రతి దానికి అదే విధంగా అంటూ కిందికి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, ఇంతవరకు నేను చెప్పిన విధులు ఉన్నాయి కదా, ఆ విధులన్నీ మీరు పాటించకపోతే వారు శాపం వస్తుంది, వారు శాపగ్రస్తులు అయిపోతారు అనగానే దానికి కూడా ఆమెన్ అన్నారు. మనం కూడా అంటుంటాం కదా, ప్రార్థన వినకుండా ప్రతి ఒక్కరి ప్రార్థనకు ఆమెన్ అని చెప్తుంటాం కదా, అలాగే వారు కూడా ఆమెన్ ఆమెన్ అని ప్రతి మాటకు ఆమెన్ అని చెప్తూ దీనికి కూడా ఆమెన్ అని చెప్పేశారండి. దేనికి అంటే ఆయన మాటకు వినకపోతే మా పైకి శాపం వచ్చేయాలి, ఒప్పుకున్నారు వాళ్ళు. అన్నట్టుగానే చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని శాపం వచ్చింది. ఆయనను మాటను మీరినందుకు, ఆయన మాటల ప్రకారంగా, ఆయన విధుల ప్రకారంగా బ్రతకనందుకు వాళ్ళు శాపాన్ని పొందుకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు మనం చూసాం కదా, దేవుడి చేత శాపాన్ని పొందిన వ్యక్తుల జీవితాలను మనం చూసాం కదా. మరి ఈ వ్యక్తుల జీవితాలకు దేవుని శాపం వారి పైకి వచ్చినప్పుడు వారు పొందుకున్న ఫలితం ఏంటి అని మనం ఆలోచిస్తే అది శరీర సంబంధంగా ఉంది. ఏంటది అంటే, శరీర సంబంధంగా వారికి తిండి దొరకకపోవడం, పంటలు పండకపోవడం, ఇలాంటివి ఈ శరీర సంబంధంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుని మాటలు మీరితే, ఆయన ఆజ్ఞలు విని కూడా పాటించకపోతే మనకు వచ్చే ఫలితం ఏంటి? మనం పొందుకునే ఆ శాపం ఏంటి? దేవుడు మనల్ని కూడా శపిస్తాడా? ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు సాక్షాత్తు చెప్తున్నాడండి, వీరెవరంట? శపించబడిన వారు. ఎందుకు శపించబడ్డారు వీరు అంటే ఆయన చెప్తాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంత మాత్రమే కాదు, యేసుప్రభు ఏమంటారో తెలుసా? వాక్యాన్ని విని గైకొనిన వారు ధన్యులు అంటారు. వాక్యాన్ని విని గైకొనిన వారు ధన్యులు అంటున్నాడంటే విని పాటించని వారు శాపగ్రస్తులనే కదా అర్థం. విని పాటించని వారు శాపగ్రస్తులనే కదండి అర్థం. మరలాంటప్పుడు ఇక్కడ ఆయన ఎడమవైపు ఉన్నవారు కూడా ఎలాంటి వారు అన్నమాట? శాపగ్రస్తులు అని వారి కోసం అంటున్నాడంటే వారు ఎలాంటి వారు అన్నమాట? వాక్యాన్ని వినువారు మాత్రమే అన్నమాట, విని పాటించని వారు వాళ్ళంతా. అంటే మనము కూడా ఈరోజు వాక్యాన్ని వింటున్నామండి. చాలాసార్లు మనం వాక్యాన్ని దేవుడు మనకి వినిపిస్తున్నాడు, వింటున్న మనము వాక్యాన్ని వింటూ విడిచిపెడుతూ ఉన్నామే తప్ప పాటించని వారిగా మిగిలిపోతున్నాం. ఇలా వాక్యాన్ని వింటూ పాటించని వారిగా ఉంటే ఈ శరీర సంబంధంగా నువ్వెంత దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నా, ఈ శరీర సంబంధంగా ఎంత నువ్వు దీవించబడ్డా, అన్నీ కలిగి ఉన్నా అలాగే అనుకుంటారు కదండి. ఈ శరీరపరంగా అన్నీ మనకు కావలసినవన్నీ ఉంటే ఆశీర్వాదం పొందినట్టు, ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం ఆయన అనుగ్రహం మన పైన ఉన్నట్టు ఇలా భావిస్తారు కదా. మరి ఇవన్నీ మనకు ఉండి కూడా దేవుని వాక్యాన్ని పాటించకపోతే నువ్వు అన్నీ ఉన్నా శాపగ్రస్తుడవే. దేవుడి చేత నువ్వు అన్నీ పొందుకున్నా నువ్వు శాపగ్రస్తుడవే. కానీ నీకేమీ ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తే, నువ్వు దేవుని వాక్యాన్ని పాటించి ఆయన ఆజ్ఞలను గైకొంటే నువ్వు ఆశీర్వదింపబడినవాడు. ఈ లోకం నిన్ను శాపగ్రస్తుడిగా చూస్తుందేమో, కానీ దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళం? ఆశీర్వదింపబడిన వాళ్ళం. అందుకే ఆయన కుడివైపు ఉన్న వారిని చూసి ఏమంటాడో తెలుసా? నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు బ్రతికారు కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారులారా, మీరు మీకోసం ఆశీర్వదింపబడిన వారి కోసం సిద్ధపరిచిన ఆ లోకాన్ని స్వతంత్రించుకోండి. చూడండి, పరలోకం కూడా ఆశీర్వదింపబడిన వారి కోసమేనంట. మరి పరలోకం ఆశీర్వదింపబడిన వారి కోసమైతే మనం దేవుని మాట వినకుండా ఇక్కడ మాత్రం దేవుడి చేత అన్నీ పొందుకొని, అన్నీ బాగుండి, అంత ఆశీర్వాదం ఆయన చేత పొందుకొని కూడా దేవుని మాట వినకపోతే, శాపగ్రస్తులుగా మిగిలిపోతే, శాపగ్రస్తులకు ఫలితం ఏంటండి? శాపగ్రస్తులు వెళ్ళే చోటేంటి? అపవాది వెళ్ళే నిత్యాగ్ని దండనైన నరకం. ఆ నరకానికి మనం వెళ్ళిపోతాం శాపగ్రస్తులుగా. అలా కాకుండా
ఏమి ఉన్నా లేకపోయినా మనం దేవుడి కోసం బ్రతికితే, ఆయన మాట వింటే మనం నిజంగా దేవుడి చేత ఆశీర్వాదం పొందినవారు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? నిజమైన ఆశీర్వాదం ఏంటని చెప్తుందో తెలుసా? ఈ లోకంలో అన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఒకవేళ అన్నీ కలిగి ఉండడమే ఆశీర్వాదం అయితే ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు చెప్పండి? ధనవంతుడు ఎందుకని నరకానికి వెళ్ళాడు చెప్పండి? ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాడు. నా ప్రాణమా, నీకు లెక్కనినంత విస్తారమైన ఆస్తి ఉంది, తిను త్రాగు సుఖించు అని చెప్పుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయింది? నరకానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఆశీర్వాదం, ఈ భూమిపైన మనకు అన్నీ సంపాదించుకోవడం, అన్నీ దేవుడి చేత పొందుకోవడం, ఇది కాదు ఆశీర్వాదం అంటే. ఈ భూమిపైన మనము అన్నీ కోల్పోయినా దేవుడి మాటకు మనం లోబడితేనే తిరిగి ఇస్తాడేమో, కానీ మనము దేవుని మాటనే వినకుండా శాపగ్రస్తులుగా మిగిలిపోతే ఆ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుడు కూడా మనం పట్టించుకోడు. ఏమైందో తెలుసా ధనవంతుడి జీవితం? ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదే బాగుంది, ఇదే జీవితం అనుకున్నాడు, బ్రతికాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? దేవుని కనికరాన్ని పొందుకోకుండా అయిపోయాడు. ఇక్కడ ఉన్న మనము, ఈ భూమిపైన ఉన్న మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుడు ఎన్నిసార్లు వాక్యాన్ని వినిపించినా మారకుండా మన హృదయాన్ని కఠినం చేసుకొని బ్రతుకుతుంటాం కదా. మన హృదయాన్ని కఠినం చేసుకొని మనం ఎంత చెప్పినా వినకుండా ఉంటాం. కానీ ఒకనాడు దేవుడే కఠినమైపోతే, ఆయన మనం మరణించిన తర్వాత నరకంలో మనం పడేసిన తర్వాత అక్కడ దేవుడు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అనుకోండి, ఇక మన వైపు చూడడు. అక్కడ ధనవంతుడు అడుగుతాడు అబ్రహాం గారిని, తండ్రివైన అబ్రహామా, నా కోసం ఒక్క నీటి చుక్కను పంపించవా లాజరుతో అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు? నాకు కనికరం ఉన్నా, నేను కనికరించినా దేవుడు మాత్రం నేను కనికరించుడు. ఎందుకో తెలుసా? నీకు నాకు మధ్యలో రాకుండా ఏముంది? అగాధం. అది పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు పెట్టాడండి? ఎందుకు పెట్టుంటాడని చెప్పండి. ఎందుకు పెట్టుంటాడు ఆలోచించండి ఒకసారి. ఎందుకు? అక్కడ ఉన్నవారు ఇక్కడికి రాకుండా, ఇక్కడ ఉన్నవారు అక్కడికి పోకుండా మధ్యలో అగాధాన్ని పెట్టాడండి దేవుడు. అక్కడ అబ్రహాం గారు కూడా ఏం చేయలేరు అని చెప్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ సిస్టమ్ నా చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. ఆయననే కఠినమైపోయాడు నీ పక్షాన. ఆయనే కఠినమైపోయిన తర్వాత నేనేం చేయలేను అనేది అబ్రహాం గారు కూడా చేతులు ఎత్తేశారు. చూసారా? అంటే మనం పొందుకోవాల్సింది ఎవరి ఆశీర్వాదం పొందుకోవాలి? దేవుడి ఆశీర్వాదం. ఆ దేవుడి ఆశీర్వాదం పొందుకున్న మనం ఎలా ఉంటాము? పరలోకాన్ని చేరుకునే వారిగా ఉంటాము. ఇక్కడ అన్ని కలిగి మనం నరకానికి వెళ్ళిపోతే అది ఆశీర్వాదమా? కాదు, అది ఆశీర్వాదం కానే కాదు. ఇక్కడ ఏమీ లేకపోయినా లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడండి. అతనికి పెట్టిన పేరు చూడండి ఎలా ఉందో, దరిద్రుడు. ఈ లోకం అంతా ఆయనని దరిద్రుడిగా గుర్తించింది. ఎందుకంటే ఆయనకు ఆశీర్వాదం అని చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. అన్నీ ఆయన కోల్పోయాడండి. అన్నీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడండి. ఆరోగ్యం లేదు, కుటుంబం లేదు, అన్నీ ఆయన కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన వ్యక్తిని ఏమంది ఈ లోకం అంతా? దరిద్రుడు అంది. కానీ దేవుడు అబ్రహాము ఉన్న ఆ చోటికి, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి ఎవరి చేత తీసుకెళ్ళాడు? దూతల చేత. చూడండి, ఆ దరిద్రుడు, ఈ లోకమంతా దరిద్రుడు అని గుర్తించిన వ్యక్తి మరణించిన తర్వాత ఆ పరలోకంలో ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్న చోటికి వెళ్ళిపోయాడంటే అసలు ఏంటి ఆశీర్వాదం అంటే? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ లోకంలో అన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు. దేవుని మాట విని ఆయన అనుగ్రహం పొందుకోవడమే, ఆయన మన పక్షాన ఉండడమే మన ఆశీర్వాదం. అలా మనం ఆయన పక్షాన కలిగి ఉంటే, మన పక్షాన ఆయనని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం పరలోకాన్ని పొందుకుంటాం. లేదనుకోండి, ఈ లోకంలో అన్నీ ఉన్నా మనం పరలోకం మిస్ అయిపోయాం అనుకోండి, శాశ్వతంగా శాపగ్రస్తులం అయిపోతాం. శాశ్వతంగా మనం నిజంగా నరకంలో శాపగ్రస్తులుగా మిగిలిపోతాం. అక్కడ మనకి హేళన, నింద, అవమానం తప్ప అక్కడ మనకేం మిగలదు. కానీ ఈ లోకంలో దేవుడి కోసం బ్రతికితే ఏమున్నా లేకపోయినా, ఏమీ లేని ధనవంతుడు, అన్నీ ఉన్న ధనవంతుడేమో శాపగ్రస్తుడయ్యాడు. ఏమీ లేని లాజరేమో ధనవంతుడుగా ఆ దేవుడి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆశీర్వాదం అంటే పరలోకాన్ని మనం ఎప్పుడైతే నేను పరలోకాన్ని చేరుకుంటాను అని నీ జీవితాన్ని బట్టి నువ్వు చెప్పగలవో అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడినట్టు. అంటే మనం దేవుడి కోసం బ్రతికి ఎప్పుడైతే పరలోకాన్ని పొందుకునే స్థితిలో మనం ఉంటామో అప్పుడు నిజమైన ఆశీర్వాదం మనకు ఉన్నట్టే. లేదనుకోండి, నిజంగా అన్నీ కలిగిన శాపగ్రస్తులుగా బ్రతుకుతున్నాము. లేదంటే నాకు ఈ లోకంలో ఏదీ లేదు, నాకు ఏదో కావాలి అని ఆశపడుతూ శాపగ్రస్తులుగా ఉన్న మన స్థితిని గూర్చి మనం కనీసం ఆలోచించకుండా, మార్చుకోకుండా బ్రతుకుతున్నాము. లేదంటే దేవుని ఆశీర్వాదం, ఆ పరలోకం నాకు కావాలి, అదే నిజమైన ఆశీర్వాదం మనం బ్రతుకుతున్నాము. అది ఎవరు ఎలా బ్రతుకుతున్నారో అది మీకే విడిచిపెడుతున్నాను, మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన. ముందుగా అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను.
కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం విధేయత వలన కలిగే మేలు. విధేయత వలన కలిగే మేలు. అసలు విధేయత అంటే ఏంటి? విధేయత వలన మనకు ఏ మేలు కలుగుతుంది? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మొదటగా అసలు విధేయత అంటే ఏంటి అని ఆలోచించగలిగితే, విధేయత అంటే లోబడి ఉండడం, లోబడడాన్నే విధేయత చూపించడం అని అంటారు. అయితే మనం విధేయత కలిగి ఉంటే మరి దాని ద్వారా మేలు కలుగుతుందా? మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించేద్దాం. అసలు బైబిల్ ఏమని సమాధానం చెప్తుంది అని ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గలవానిని ఆయన రక్షించును. చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు ఏ మాటను రాయిస్తున్నాడంటే, వినయము గలవారిని ఆయన రక్షిస్తాడంట. అంటే వినయం కలగడం ద్వారా, వినయం మనం కలిగి బ్రతకడం ద్వారా మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. అంటే వినయం కలిగిన వారికి దేవుడు చేసే మొదటి మేలు ఏంటి? అది కలిగే మొదటి మేలు ఏంటి అని అంటే రక్షించబడడం. మరి ఈ విధంగా ఎవరైనా వినయము కలిగి రక్షించబడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తులైనా ఉన్నారా? అసలు వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమడబడిన పటాలములో చదవండి. శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే ఒక భక్తిపరుడు కనిపిస్తున్నాడు. ఈ భక్తిపరుని కోసం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇతడు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంట అంటే భయభక్తులు కలిగి జీవించాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బహుధర్మము చేయువాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఈయనకి దేవుడు చేసే ఆ మేలుకి అసలు ఏంటి సంబంధం అంటే, ఇక్కడ మనం మొదటగా చదువుకున్న మాట వినయం కలిగి ఉండటం ద్వారా మనం రక్షించబడతామని చెప్పుకున్నాం కదా. మరి ఆ రక్షించబడడం అనేది తన జీవితంలో, ఈ వ్యక్తి జీవితంలో, కొర్నేలి గారి జీవితంలో జరిగింది. అందుకోసమే మనం ఈ వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నాం. అసలు జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన బహుధర్మము చేయవాడు అని రాయబడింది. భయభక్తులు కలిగి ఉండడానికి వినయానికి ఏంటి సంబంధం అంటే, భయభక్తులు కలిగి ఉండి ఆయన ధర్మం చేస్తున్నాడు అని అంటే ఆయన ఎవరికి లోబడ్డాడు? దేవుడి మాటకి లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ధర్మశాస్త్రం బోధిస్తుంది. మరి ధర్మశాస్త్రానికి లోబడిన ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని మాటలకు లోబడి ఆయన తన పొరుగు వారికి ధర్మం చేశాడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మాటకు లోబడిన వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తున్నాం. మరి ఈ వ్యక్తి లోబడినందుకు రక్షించబడ్డాడా అంటే అవును, ఆయన రక్షిస్తానన్నాడు. అది ఎలా రక్షిస్తానన్నాడు? ఈ శరీరపరంగా రక్షిస్తానన్నాడా? మన దేహాలను సంరక్షిస్తానని చెప్పాడా? కాదు, ఆయన శరీరపరంగా రక్షిస్తానని చెప్పలేదు. ఎందుకు అనంటే, శరీరపరంగా రక్షించడానికి వినయం కలిగి బ్రతకడం పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే మనము ఈ లోకంలో చూడగలిగితే ఆయన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తూ వాళ్ళందరికీ కావలసిన అవసరాలు తీరుస్తూ తన సూర్యుని ఉదయింపజేస్తూ ఆయన తన వాళ్ళని మాత్రమే కాదు, తనని ఎరగకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న అందరినీ కాపాడుతున్నాడు. మరి అలాంటప్పుడు మనం విధేయత కలిగి బ్రతకడం ఈ శరీరం కోసం అవసరం అంటారా? కాదు. ఆయన ఎందుకు మరి ఎలా రక్షిస్తానని చెప్తున్నాడు? ఏ రక్షణ కలుగుతుందని చెప్తున్నాడు అంటే, ఆత్మకు రక్షణ, ఆత్మ రక్షణ కోసం ఆయన చెప్తున్నాడు. ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి విధేయత కలిగి ఉండడం కాదు, కానీ మనం విధేయత కలిగి ఉంటే మన ఆత్మను మనం రక్షించుకోగలమని చెప్తున్నాడు. మరి ఈ కొర్నేలి గారికి ఏ విధంగా తన ఆత్మను రక్షించుకోగలిగాడు అంటే, ఈయన విధేయత దేవుని పట్ల చూపించడం ద్వారా అది గమనించిన దేవుడు దూత ద్వారా వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపాడు? నువ్వు బహుధర్మం చేస్తున్నావు, నీ భక్తి నాకు నచ్చింది, కాబట్టి నువ్వు నాకు విధేయుడిగా ఉన్నావు, కాబట్టి నా ఎడల భక్తి చూపించావు, నా ధర్మశాస్త్రానికి లోబడ్డావు. మరి ఇలాంటి వ్యక్తికి ఇంకా రక్షణను పరిచయం చేస్తే, ఇలాంటి వ్యక్తికి రక్షకుణ్ణి పరిచయం చేస్తే ఇతని జీవితం ఇంకెలా ఉంటుంది? ఇంకా యేసుప్రభు ఈయన జీవితంలోకి వస్తే ఇతని భక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఆయన ఇంటి వారిని రక్షించడానికి పేతురు అనే ఒక భక్తుడిని ఆయన తన యుద్ధకు పంపించాడు. పేతురు గారి ద్వారా యేసుప్రభుల వారి కోసం ఆయనకు పూర్తిగా తెలిసేలా, ఆ సువార్త తెలిసేలా ఆయన యుద్ధకు అతన్ని పంపించి తనని తన కుటుంబాన్ని ఆయన బాప్తిసం ద్వారా రక్షించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ తన విధేయత దేవుడి ధర్మశాస్త్రం పట్ల చూపించడం ద్వారా, అంటే దేవుని ధర్మశాస్త్రానికి అతను లోబడడం ద్వారా అతను అలాగే తన కుటుంబం కూడా రక్షించబడిందా? అవును, రక్షించబడింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడ వాళ్ళు యేసుప్రభుని తెలుసుకోగలిగారు. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరిందా? అవునండి. వినయం కలిగి బ్రతకడం ద్వారా ఖచ్చితంగా మనం రక్షించబడతాం. కానీ మన విషయానికి వస్తే యేసుప్రభుల వారు మనం పాపులమై ఉండగానే దేవుడు ఏం చేశాడు? యేసుప్రభుల వారిని మన పాపాల నిమిత్తం బలిచ్చాడు కదా. అది మన వరకు వచ్చేసరికి ఎలా ఉంది? మనం విధేయులు కాకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మరి విధేయత కలిగి బ్రతికితే మరి ఎక్కువగా ఆయన కాపాడుకుంటాడు కదా. మరి ఎక్కువగా ఆయన మనల్ని కాపాడి రక్షించిన ఆ నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చగలడు కదా. అందుకే విధేయత కలిగి బ్రతకడం ద్వారా మనకు మేలుంది. ఆ మేలు ఏంటంటే రక్షించబడడం. అదేవిధంగా రెండవ మేలు ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. వినయము కలిగి ఉంటే మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. మనం జ్ఞానం కలిగి ఉన్నట్టంట. అంటే మనకు వినయం కలిగి బ్రతకడం ద్వారా, అంటే దేవుడికి లోబడి మనం జీవించడం ద్వారా మనకేం కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది కదా. అవును, ఎందుకంటే ఆయన ఏమన్నారో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కల వారికి ఆయన తన వాక్యాలను నేర్పిస్తాడంట. ఆయన తన మర్మాల్ని బయలుపరుస్తాడంట. అంటే వాక్యం, జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే దేవుడికి విధేయులుగా మనం బ్రతికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలనే ఆసక్తితో బైబిల్ని చదివితే, ఆయనకు లోబడితే, ప్రభువా ఇది మాకు నేర్పించమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? జ్ఞానవంతుని చేస్తాడు. వాక్యం మనకు అర్థమవుతుంది. లేదనుకోండి, మనం పైగా వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థం కాదు. మరి వాక్యం అర్థం కావాలంటే ఆయన యందు విధేయత కలిగి, ఆయన మాటలకు లోబడే ఆ మనసు మనం కలిగి ఆయనని మనం వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వగల సమర్థుడు. కనుక మరొక మాట మనం బైబిల్లో చూద్దామండి. 3వ మేలు ఏంటి? ఆ 3వ మేలు అని చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. ఇక్కడ చూడండి, ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం. అంటే వినయం ద్వారా మనకు కలిగే 3వ మేలు ఏంటన్నమాట? ఘనత. అంటే మనం వినయం కలిగి బ్రతకడం ద్వారా, దేవుడికి లోబడడం ద్వారా మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. ఏంటి ఆ ఘనత? ఇలా దేవుడికి విధేయులుగా బ్రతికి ఘనత పొందిన భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. అందులో మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోగలిగితే దానియేలు గారు, యోసెఫ్ గారు, వీరిద్దరూ జీవితంలో దేవుడికి విధేయుడిగా ఉండడం ద్వారా, దేవుడికి లోబడి బ్రతకడం ద్వారా వారి జీవితాల్లో చాలా ఘనత పొందుకున్నారు. ఎలా అంటే, దానియేలు గారు తన దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళాడండి. తన అనుమతితో కాదు, తన అనుమతి లేకుండానే తన దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళినప్పుడు ఆ పరాయి దేశంలో ఎలా బ్రతికాడు? ఆయన దేశం మారిపోయినంత ఈజీగా తన దేవుణ్ణి మార్చేయలేదు. ఎలా బ్రతికాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పరాయి దేశంలో కూడా తన దేవుణ్ణి మర్చిపోకుండా, ఆ పరాయి దేశంలో ఆ దేశంలో ఉన్న దేవుళ్ళకు అలవాటు పడకుండా తాను నమ్ముకున్న నిజ దేవుణ్ణి ఆయన మాటకు లోబడుతూ బ్రతికాడు. ఆయన మాటకు లోబడుతూ బ్రతుకుతూ ఆయన ధర్మశాస్త్రాన్ని పరాయి దేశంలో కూడా పాటించాడు. అక్కడున్న చట్టాలు, అక్కడున్న వాటన్నిటినీ కూడా ఎంత భయంకరమైన అయినప్పటికీ కూడా ఆయన ఎలా బ్రతికాడంటే తన దేవుని మాటను మర్చిపోకుండా ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడయ్యాడు. అంటే దేవునికి లోబడ్డాడు. అలా లోబడినందుకు దేవుడు తన జీవితంలో ఏం చేశాడు మనందరికీ తెలుసు. ఏం చేశాడు? రాజు తర్వాత రాజయ్యేంత పరిస్థితి తన జీవితంలో, అంత ఘనతను దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఘనత మనకు రావాలంటే మన జీవితంలో
దేవునికి లోబడే గుణం మనలో ఉండాలి. మనం అనుకుంటాం కదా, గొప్ప వాళ్ళం కావాలి, మనం హెచ్చించబడాలి, మనం గొప్ప స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఎవరు తక్కువ స్థాయిలో ఉండాలని ఎవరూ అనుకోరు. నేను బాగుండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అలా బాగుండాలి అని అనుకుంటే సరిపోదు. నువ్వు బాగుండాలి అని అంటే దేవుని యందు లోబడే తత్వం, దేవునికి లోబడే జీవితం నీలో ఉండాలి. తగ్గించుకోవడం, విధేయత కలిగి బ్రతకడం నీలో ఉంటే నువ్వు అనుకోవడం కాదు కదా, నువ్వు అనుకోకపోయినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా దేవుడు చేయడానికి సమర్థుడు. మరి మన జీవితంలో ఘనత కలిగి మనం బ్రతకాలి. యోసేపు గారి జీవితం కూడా అంతేనండి. యోసేపు గారు ఏం చేశారు? ఆయన కూడా అంతే. తన దేశం కాదది, అది వేరే దేశం. ఆ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశంలో ఎలా బ్రతికాడు? భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి పాపం చేయలేదు. దేవుని మాటకు ఆయన లోబడి నేను ఈ దుష్కార్యము ఎలా చేయగలను అని అక్కడ తను ఎంత ధైర్యంగా పాపం నుంచి తప్పించుకున్నాడు చూడండి. అంటే ఆయన వేరే దేశానికి వెళ్ళినప్పటికీ కూడా తన వెంట ఏముందన్నమాట? దేవుని మాట ఉంది. ఆ మాటను ఆయన మర్చిపోకుండా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. తర్వాత అతని జీవితం ఎంతగా ఫలించిందో, అతనికి ఎంత ఘనత దేవుడు ఇచ్చాడో మనకు తెలుసు. అంత ఘనతకు కారణం ఏంటి? మీ జీవితంలో అంత ఘనతకు కారణం ఏంటి అని మనం వారిని అడిగితే వారు చెప్పే ఒకే సమాధానం ఏంటో తెలుసా? నేను నా దేవుడికి లోబడి బ్రతకడమే. నా దేవుడికి లోబడి బ్రతకాను కాబట్టే నాకు ఆయన ఇంత ఘనత ఇచ్చాడు అని వారు చెప్తారండి. అవునండి, మీరు వారి జీవితానే కాదు, బైబిల్లో ఉన్న ఎవరి జీవితానైనా చూడండి. వారు గొప్పగా ఎదిగించబడ్డారంటే దాని వెనకాల వారి తగ్గింపు జీవితం మనకు కనిపిస్తుంది. దేవునికి వాళ్ళు లోబడిన తత్వం మనం చూడగలం. అంటే వారు దేవుడికి లోబడిన తర్వాతే ఎవరైనా గొప్ప స్థితికి వెళ్ళిపోతారు. అంతేగాని వారు స్వతహాగా వారి సొంత శక్తితో ఎవరు ఎదగలేరు. కనుక మనం కూడా ఏది మనం చేయాలనుకున్నా, ఎంతగా మనం గొప్ప స్థితిలో ఉండాలని అనుకున్నా, ఆ దేవుడి అనుమతి లేకుండా మన జీవితంలో మనం ఏమీ చేయలేం. మరి ఆయన అలా మనం ఉండాలి గొప్ప స్థితిలో అని అనుకుంటే దేవుడికి లోబడడం నేర్చుకోవాలి. ఇక్కడ మనకు అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు మరొక మేలుని కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మనం దేవుడికి చూపించే వినయం. అంటే ఆయన ఎదుట మనం వినయం కలిగి బ్రతకాము అనడానికి అసలు రుజువేంటో తెలుసా? నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడమే. నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుని యందు నువ్వు విధేయత కలిగి ఉన్నావని నువ్వు రుజువుపరిచినట్లు. అంటే మనం దేవుడి మాటకు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన మాటలు పాటించడమే, ఆయన మాటకు మనం లోబడమే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకడమే. ఇలా మనం బ్రతుకుతూ ఉంటే ఆయనకు మనం లోబడినట్టే కదా. దేవుడికి లోబడడం, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం అని అంటే ఆయన మనం కనిపిస్తాడా? కనిపించడు కదా. దేవునికి భయపడాలి అని అంటే ఆయన మన ముందు ఉండడు కదా, ఆయన మన ముందు లేడు కదా. ఆయన నువ్వు చూసే ఆకారం మనకు లేదు కదా. మరి నువ్వు అలాంటప్పుడు ఎలా దేవుడికి భయపడతావు? ఎలా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు? అంటే ఒకటే దానికి సమాధానం ఏంటో తెలుసా? ఆయన మాటను నువ్వు పాటించగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టే, నీకు వినయం ఉన్నట్టే. మరి ఆ వినయాన్ని నువ్వు కలిగి ఉండడం ద్వారా అక్కడ చెప్తున్నాడు మనకేమొస్తుంది? ఘనత వస్తుంది, రెండవదిగా మనకు ఐశ్వర్యం వస్తుంది, మూడవదిగా మనకు జీవం కలుగుతుంది. అంటే మనకు నిత్య జీవం కలుగుతుందండి. మనం ఎప్పుడూ ఆ తండ్రితో ఉండగలం. ఎప్పుడు అది మనకు సాధ్యమవుతుంది అని అంటే మనం ఆయన యందు వినయము కలిగి బ్రతికినప్పుడే అది మనకు సాధ్యమవుతుంది. వినయము కలిగి బ్రతకడం ఎలానో మనము ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే యేసుప్రభుల వారిని చూసే మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆయన తన శరీరధారి అయిన దినములలో ఎంతగా ఆయన దేవుడికి విధేయుడిగా బ్రతికాడో ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మీరు చూడగలిగితే అక్కడ ఆయన ఎంతగా దేవుడికి విధేయుడిగా బ్రతికాడు. తన శ్రమల వలన దేవుని యందు విధేయుడిగా ఉండడం ఆయన నేర్చుకున్నాడు, దేవుడికి విధేయుడిగా మారాడు అని అక్కడ మనం చదువుకుంటాం. అంటే మనం ఎవరి నామంలో దేవుడికి విధేయుడిగా మారాలని అనుకుంటున్నామో, దేవునికి విధేయత చూపించాలని చెప్పుకుంటున్నామో ఆయనే విధేయత కలిగి బ్రతికినట్టుగా చూస్తున్నాం. అంటే ఇంకా మనకెంత అవసరం చెప్పండి? మన జీవితంలో విధేయత కలిగి బ్రతకడం చాలా అవసరం కదా. దేవునికి ఎప్పుడైనా మీరు లోబడి బ్రతికితే ఆయన ఎప్పుడు మిమ్మల్ని తలగానే ఉంచుతారు. లేదనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదగలేరు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గొప్ప స్థితిలో ఉండలేరు. మనం గొప్ప స్థితిలో ఉండాలి, ఎదగాలి అంటే దేవునికి మొదటగా మీ జీవితంలో ఆయనకు లోబడే ఆ గుణాన్ని మీలో అలవర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పై స్థాయిలోనే ఉంచుతాడు. మరి
మనం విధేయత చూపించడం ఎలాంటి టైంలో విధేయత చూపించాలి? అన్నీ బాగున్నప్పుడు విధేయత చూపించడం కాదు. యేసు ప్రభు శ్రమల్లో విధేయత చూపించాడంట దేవునికి. అంటే మనం శ్రమలు వచ్చినప్పుడు విధేయులుగానే ఉండాలి, సుఖముగా ఉన్నప్పుడు కూడా విధేయులుగానే మనము ఉండాలి. కానీ మన వారికి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? మనకు శ్రమలు ఎక్కువైనా దేవుడికి విధేయుడిగా మారము, మనకు సుఖం ఎక్కువైనా, సంతోషం ఎక్కువైపోయినా దేవుణ్ణి మర్చిపోతాం. ఇది మన జీవితం. మరి మనం ఎలా ఉండాలి అని అంటే, సుఖమైనా సంతోషమైనా ఎలాంటి పరిస్థితి అయినా మనం కలిగి ఉండవలసింది దేవుని ఎడల విధేయత. ఆయనకు విధేయత చూపించాలి. ఆయనకు విధేయత చూపిస్తే ఆయనే మనల్ని మెచ్చుకొని మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. దానికి మించి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు కొద్ది మాటలు మేము చెప్పుకున్నాం ప్రభువా. నేను తండ్రి సరిగా చెప్పకపోతే తండ్రి నన్ను క్షమించండి. మీ మాటలు ఇంకా ఉన్నతంగా ప్రభువా అర్థం చేసుకునేలా ప్రభువా మీ పిల్లలకు మీరే తండ్రి, నేను మీ వారికి మీరే తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి అర్థం చేయించండి ప్రభువా. తండ్రి కృప చూపించమని తండ్రి సమస్తం మీ పాలు చింత పెడుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.